ఇక బీఆర్ఎస్ బీజేపీ ఒకటా, బీజేపీ హైబ్రిడ్ కాంగ్రెస్ ఒకటా అనేది నిన్న తేలిపోయింది. మొన్న ప్రధానమంత్రి వచ్చి కన్నుగిట్టిపోయిండు, వచ్చేసేయి నాతో వెంటనే వాడిని వదిలిపెట్టి నేను మంచిగా చదువుకుంటా, రోజు పూల పండ్లు తెస్తా అని. ఇప్పుడు నిన్న వీళ్ళిద్దరు కలిసి డ్యూయట్ పాడుతున్నారు పోయి. ఏది మొన్న వారం రోజులు తిట్టుకున్న వాళ్ళు, ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్లో తిట్టుకున్న వాళ్ళు. నేను నిన్ను తిడతా, నువ్వు నన్ను తిట్టాలి. ఎందుకంటే జనం మన ఇద్దరిని మర్చిపోయి కేటీఆర్ వైపు చూస్తున్నారు, కేసీఆర్ వైపు చూస్తున్నారు. జనం మన ఇద్దరం తిట్టుకున్నట్టు కొట్టుకున్నట్టు చేస్తే మనకే చూస్తారు అని చెప్పి మొన్నటిదాకా డ్రామాలు చేసి 2 రోజులు ముఖ్యమంత్రి అడగంగానే పేపర్లలో రైల్వే మంత్రితో నువ్వే కలిపేయాలనగానే ముఖ్యమంత్రి పిఏ పనిచేస్తానడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి? కల్పించి ఆడ డ్యూయట్లు ఎందుకు వాడుకున్నట్లు వాడుకున్నారు? రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు బహిరంగంగా అర్థమవుతుంది ఎవడు ఒక్క జట్టో. పేరుకు కాంగ్రెస్లో ఉన్న ఈ హైబ్రిడ్ ముఖ్యమంత్రి 100% ఎప్పటికీ మోడీ జట్టే, అందులో సందేహం లేదనేది కనబడుతుంది. ప్రజలకు స్పష్టమైన ప్రత్యామ్నాయం, ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్ష కేసీఆర్ నాయకత్వమే తప్ప ఇంకోటి కాదు అనేది స్పష్టంగా తేలిపోతుంది రోజు రోజు. ఇవాళ మళ్ళీ నాటకం మొదలుపెట్టిండ్రు. వానకాలం రైతు భరోసా ఇస్తాను, యాసంగి నీ తాతిస్తాడా? ఇచ్చినవా యాసంగి మొత్తం ఇప్పటి వరకు నువ్వు ఇస్తానన్న రైతు భరోసా 15,000 కాదు, ఇంకా నువ్వు తర్వాత మాట మార్చి ఇచ్చిన 12,000 లెక్క ప్రకారం చూస్తే కూడా 30,000 కోట్లు ఇవాళకి రైతులకు బాకీ ఉన్నావు. తెలంగాణ రైతులు కూడా ఆలోచించాలి. 2 లక్షల రుణమాఫీకి మోసపోయి 15,000 రుణమాఫీ, అదేంటి రైతు భరోసా పేరు మీద మోసపోతే, కేసీఆర్ ఇచ్చిన రైతు బంధును చక్కగా ఇస్తే కూడా ఇప్పటికీ 30,000 కోట్లు ఇంకా రైతులకు బాకీ ఉంది ఈ ప్రభుత్వం. మరొక డ్రామా ఎందుకు అంటే, అక్టోబర్లో మళ్ళీ ఏదో ఎలక్షన్ పెడతామని చెప్పేసి అని ఎస్ఐఆర్ అయిపోగానే ఎన్నికలు పెట్టడానికి సిద్ధమవుతున్నారని చెప్పి మళ్ళీ రైతుల్ని మోసం చేయడానికి మరొక డ్రామా. మేము డిమాండ్ చేస్తున్నాం, తప్పకుండా వానకాలం ఇవ్వాల్సిందే, యాసంగిది ఇంకా అంత ముందుది కూడా పూర్తి చేయాల్సిందే, రైతాంగానికి బాకీ ఉన్న ప్రతి రూపాయి ఇచ్చి తీరాల్సిందే. మీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం 15,000 ఇవ్వాల్సిన మీరు ప్రారంభిస్తాము అని చెప్పి గొప్పలు చెప్పి ఇప్పటికీ 10 సార్లు ఏదైతే ప్రభుత్వ ఖర్చుతోని మీటింగులు పెట్టినరో, రైతుల్ని తీసుకొచ్చి మీకు ఇస్తున్నామని ప్రతి ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ ఖర్చుతోని బహిరంగ సభలు పెట్టి మీకు ఇస్తామని చెప్పి మోసం చేసినరో, దాని ప్రకారం ఒప్పుకున్న 30,000 రూపాయలు కూడా రైతాంగానికి 30,000 కోట్లు అంటే దాదాపుగా ప్రతి రైతుకు 30 కోట్ల రూపాయలకు పైగా, 30,000 రూపాయలు పైగా ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి బాకీ పడింది ప్రభుత్వము. అది తీర్చాలి, తప్పకుండా అది ఇచ్చి తీరాలి. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి నేను ఆర్థిక శాఖ మంత్రి, ఎనర్జీ శాఖ మంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నా,